హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామ్ కి అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ ఏపీ స్టేట్ లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ కు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది, అంతేకాకుండా ఏపీ స్టేట్ లో ఉన్న కాలేజెస్ ని టూ కేటగిరీస్ క్రింద డివైడ్ చేస్తారు. ఏయూ కాలేజెస్ అండ్ ఎస్వియు కాలేజెస్. ఈ టూ టైప్స్ ఆఫ్ కాలేజెస్ లో ఏ స్టూడెంట్స్ ఏ టైప్ ఆఫ్ కాలేజెస్ కి లోకల్ అవుతారు, నాన్ లోకల్ అవుతారు, దీనికి సంబంధించి నేను ఈ రోజు మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఏపీ స్టేట్ లో ఉన్న కాలేజెస్ ని టూ కేటగిరీస్ క్రింద డివైడ్ చేస్తారు అని చెప్పాను. ఏయూ రీజన్ కాలేజెస్, ఎస్వియు రీజన్ కాలేజెస్. అలాగే ఈ రీజన్ లో ఉన్న కాలేజెస్ లో సీట్స్ ని కూడా ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనే దానికి ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ క్రింద డివైడ్ చేయడం జరిగింది. అయితే అసలు ఏయూ రీజన్ కి ఏ ఏ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నటువంటి కాలేజెస్ ఇక్కడ వర్తిస్తాయి అంటే, ఫస్ట్ శ్రీకాకుళం, నెక్స్ట్ విజయనగరం, నెక్స్ట్ విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెక్స్ట్ కృష్ణా, గుంటూరు, ప్రకాశం. ఈ రీజియన్ లో ఉన్న కాలేజెస్ అన్ని కూడా ఏయూ రీజన్ కాలేజెస్ క్రిందకే వస్తాయి. అలాగే ఎస్వి రీజన్ అంటే అనంతపూరు, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు. అలాగే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది చూస్తే, ఏయూ కాలేజెస్ లో ఏయూ లోకల్ స్టూడెంట్స్ కి 85% సీట్స్ కేటాయిస్తారు. అలాగే రిమైనింగ్ 15% సీట్స్ ని ఎస్వియు రీజన్ లో ఉన్న స్టూడెంట్స్, అలాగే ఏపీ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు. ఈ టూ కేటగిరీ స్టూడెంట్స్ కి కలిపి 15% సీట్స్ ని కేటాయిస్తారు. అలాగే ఎస్వియు రీజన్ కాలేజెస్ లో ఎస్వియు లోకల్ స్టూడెంట్స్ కి 85% సీట్స్ ఉంటాయి. రిమైనింగ్ 15% సీట్స్ ని ఏయూ లోకల్ స్టూడెంట్స్ కి, వాళ్లతో పాటుగా ఏపీ నాన్ లోకల్ స్టూడెంట్స్ కి కేటాయిస్తారు. ఏపీ యూజీ అడ్మిషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నారు. అంటే ఏపీ స్టేట్ లో మెడికల్ అండ్ డెంటల్ కోర్సెస్ లో అడ్మిషన్ పొందాలి అంటే యూజీ కోర్సెస్ లో అసలు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, తప్పనిసరిగా స్టూడెంట్ ఇండియన్ నేషనల్ అయి ఉండాలి, లేదా పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే పిఐఓ అంటారు వీళ్ళు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ కార్డ్ హోల్డర్స్. ఈ త్రీ కేటగిరీ స్టూడెంట్స్ కి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఈ త్రీ కేటగిరీ స్టూడెంట్స్ కి కూడా ఖచ్చితంగా ఏదర్ లోకల్ గానీ లేదా నాన్ లోకల్ స్టేటస్ గానీ ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే ఈ స్టూడెంట్స్ ఇక్కడ ఏపీ స్టేట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. పిఐఓ అండ్ ఓసీఐ కార్డు హోల్డర్స్ కి 4/3/2021 ఆ తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ పొందినటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఇప్పుడు ఏపీ స్టేట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఈ కేటగిరీ స్టూడెంట్స్ అందరూ కూడా ఏపీ స్టేట్ లో ఉన్నటువంటి కన్వీనర్ కోటాకి, అలాగే మేనేజ్మెంట్ కోటాకి, రెండింటికి కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏపీ లోకల్ ఏరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నారు. ఇక్కడ ఏపీ స్టేట్ లో అసలు లోకల్ స్టేటస్ పొందాలి అంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఏపీ స్టేట్ లో ఉన్న ఏదో ఒక కాలేజ్ లో నీట్ ఎగ్జామ్ రాసే ముందు 7 సంవత్సరాల పాటు చదివి ఉండాలి. అంటే నీట్ ఎగ్జామ్ సపోజ్ 2025లో ఫస్ట్ టైం రాస్తున్నారు అనుకోండి. అంటే ఇప్పుడు 2025 నీట్ ఎగ్జామ్ రాయబోతూ ఉన్నారనుకోండి స్టూడెంట్. ఈ 2025 ముందు 7 సంవత్సరాల పాటు ఏపీ స్టేట్ లో అది ఏయూ అవ్వచ్చు, ఎస్వియు అవ్వచ్చు, ఎక్కడైనా సరే చదివి ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే ఈ స్టూడెంట్ లోకల్ అవుతారు ఏపీ స్టేట్ కి. అయితే ఈ 7 సంవత్సరాల్లో కూడా ఒకవేళ ఏయూ రీజన్ లో ఎక్కువ సంవత్సరాలు చదివి ఎస్వి రీజన్ లో తక్కువ సంవత్సరాలు చదివారు అనుకోండి, అప్పుడు ఏయూ రీజన్ కి లోకల్ అవుతారు. అలా కాకుండా ఎస్వియులో ఎక్కువ చదివి ఏయూలో తక్కువ చదివారు అనుకోండి, అప్పుడు ఎస్వియుకి లోకల్ అవుతారు. అలా కాకుండా రెండిట్లో ఈక్వల్ గా చదివారు అనుకోండి, ఈక్వల్ గా చదివినప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ రాసే ముందు సంవత్సరం ఏ రీజన్ లో అయితే చదివారో ఆ రీజన్ కి లోకల్ అవుతారు. అర్థమైంది కదా? అలా కాకుండా ఒకవేళ స్టూడెంట్ అసలు ఏపీ స్టేట్ లో చదవలేదు అనుకుందాం, చదవకపోయినా కూడా లోకల్ ఏరియా స్టేటస్ వస్తుంది వీళ్ళకి. ఈ స్టూడెంట్ 7 సంవత్సరాల పాటు ఏపీ స్టేట్ లో నివసించి ఉన్నా కూడా ఈ స్టూడెంట్ కి లోకల్ స్టేటస్ ఇస్తాము అని చెప్తున్నారు. అలాంటి సందర్భంలో ఇతను ఏపీ స్టేట్ లో నివసించి ఉన్నట్లుగా ఎంఆర్ఓ దగ్గర నుండి రెసిడెన్స్ సర్టిఫికెట్ కానీ సబ్మిట్ చేయగలిగితే, ఈ నీట్ ఎగ్జామ్ ముందు 7 సంవత్సరాలు ఖచ్చితంగా ఉన్నట్లు చూపించగలిగితే, అప్పుడు మాత్రమే ఈ స్టూడెంట్ కి ఇక్కడ లోకల్ ఏరియా స్టేటస్ ఇస్తాము అంటున్నారు. అయితే ఈ నివసించిన 7 సంవత్సరాల్లో కూడా సేమ్ ఇందాకట్లాగానే ఏయూలో ఎక్కువ సంవత్సరాలు ఉన్నాడు అనుకుందాం ఒకవేళ, అప్పుడు ఏయూకి లోకల్ అవుతాడు. అలా కాకుండా ఎస్వియులో ఎక్కువ ఉన్నాడు అనుకోండి, ఎస్వియుకి లోకల్ అవుతాడు. ఒకవేళ ఈ రెండు ఏరియాస్ లో గానీ ఈక్వల్ గా నివసించి ఉన్నారు అనుకోండి, అంటే ఇక్కడ 3.5 సంవత్సరాలు, ఇక్కడ 3.5 సంవత్సరాలు కానీ నివసించి ఉంటే, ఈ ఎగ్జామ్ ముందు ఏ ఏరియాలో అయితే స్టూడెంట్ నివసించి ఉన్నారో ఆ ఏరియాకి మాత్రమే లోకల్ అవుతారు అని చెప్తున్నారు. అలాగే ఏపీ నాన్ లోకల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నారు. అంటే మనకి ఏపీ స్టేట్ లో లోకల్ స్టూడెంట్స్ కి 85% సీట్స్ ఉన్నాయి. అలాగే నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కి 15% సీట్స్ ఉన్నాయి. గుర్తుంచుకోండి, ఏపీ స్టేట్ లో నాన్ లోకల్ వాళ్ళకి కూడా ఇస్తున్నారు. అది కన్వీనర్ కోట అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, రెండింటిలో కూడా
నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా సీట్స్ ఇస్తున్నారు. ఇక్కడ మీరు ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ఏయూ స్టూడెంట్స్ ఎస్వియు కాలేజెస్ కి నాన్ లోకల్ అవుతారు, అలాగే ఎస్వియు లోకల్ స్టూడెంట్స్ ఏయూ కాలేజెస్ కి నాన్ లోకల్ అవుతారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ రెండు లోకల్ ఏరియాస్ లో లోకల్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు నాన్ లోకల్ కేటగిరీకి కూడా వీళ్ళు వర్తిస్తారు అని చెప్తున్నారు. అంటే ఈ 15% లో ప్యూర్ గా అసలు ఏపీ స్టేట్ లో నివసించకుండా ఏపీ స్టేట్ లో చదవకుండా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ 15% కేటగిరీకి వర్తిస్తారు. వీళ్లతో పాటుగా ఏపీలో ఉన్న ఈ లోకల్ స్టూడెంట్స్ కూడా 15% లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అర్థమైంది కదా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్టూడెంట్ ఒకవేళ కానీ ఈ 2025 నీట్ ఎగ్జామ్ రాసే ముందు 7 సంవత్సరాలు కానీ అసలు ఏపీలో చదవకుండా దానికి ముందు ఎప్పుడైనా సరే ఒక 10 సంవత్సరాల పాటు కానీ ఏపీలో నివసించి ఉంటే తను పుట్టిన దగ్గర నుండి, అప్పుడు ఈ స్టూడెంట్ కి నాన్ లోకల్ కేటగిరీలో 15% సీట్లకి పార్టిసిపేట్ చేసే అవకాశం కన్వీనర్ కోటాకి ఇస్తారు, అలాగే మేనేజ్మెంట్ కోటాకి కూడా ఇస్తారు. కాకపోతే 10 సంవత్సరాలకి రెసిడెన్షియల్ సర్టిఫికెట్ లేదా డొమిసైల్ సర్టిఫికెట్ ని ఎంఆర్ఓ దగ్గర నుండి తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ స్టూడెంట్ కంప్లీట్ గా అసలు ఏపీ స్టేట్ లో నివసించలేదు, చదువుకోలేదు అనుకుందాం. అలాంటి సందర్భంలో కూడా వీళ్ళ తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరైనా సరే వాళ్ళు పుట్టిన దగ్గర నుండి ఒక 10 సంవత్సరాల పాటు కానీ ఏపీ స్టేట్ లో నివసించి ఉంటే, ఎప్పుడైనా అంటే వరుసగా ఉండాల్సిన అవసరం కూడా లేదు, గ్యాప్ కూడా ఉండొచ్చు, ఈ 10 సంవత్సరాల పాటు కనీసం ఒక్కరైనా తల్లి గాని తండ్రి గాని నివసించి ఉంటే వాళ్ళ యొక్క డొమిసైల్ సర్టిఫికెట్ ని బేస్ చేసుకుని కూడా లేదా రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఏదైనా ఒకటి, మీనింగ్ అండి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంఆర్ఓ దగ్గర నుండి కానీ తీసుకోగలిగితే ఆ సర్టిఫికెట్ ని బేస్ చేసుకుని వీళ్ళ పిల్లలకి నాన్ లోకల్ కేటగిరీలో 15% సీట్లలో కన్వీనర్ కోటాకి అలాగే మేనేజ్మెంట్ కోటాకి కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పిస్తారు. ఒకవేళ ఈ తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరైనా సరే ఎప్పుడో నివసించారు అనుకుందాం ఏపీ స్టేట్ లో, ఇప్పుడు ఎంఆర్ఓ నేను సర్టిఫికెట్ ఇవ్వను అంటున్నారు అనుకుందాం సపోజ్, అలాంటి సందర్భంలో కూడా వీళ్ళకి ఛాన్స్ ఉంది. అప్పుడేం చేయాలంటే తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరిదైనా సరే వాళ్ళు చదువుకున్నట్లుగా ఏపీ స్టేట్ లో ఒక 10 సంవత్సరాలకి కానీ స్టడీ సర్టిఫికెట్స్ ని సబ్మిట్ చేసినా సరే, అంటే ఈ స్టడీ సర్టిఫికెట్లకి ఖచ్చితంగా ఒరిజినల్స్ ఉండి తీరాల్సిందే, గుర్తుంచుకోండి. ఇవి కూడా వరుసగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫస్ట్ టు సెవెంత్ ఉండి ఆ తర్వాత 7th to 10th గ్యాప్ వచ్చింది అనుకోండి, అంటే వీళ్ళ దగ్గర లేదు అనుకోండి, తర్వాత ఇంటర్మీడియట్ టు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా, అంటే టోటల్ గా 10 సంవత్సరాలకి అన్ని కలిపి అవి ఉన్నా కూడా వీళ్ళ పిల్లలకి ఖచ్చితంగా నాన్ లోకల్ కేటగిరీలో 15% సీట్లకి కన్వీనర్ కోటాకి అలాగే మేనేజ్మెంట్ కోటాకి పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పిస్తారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఒకవేళ స్టూడెంట్ అసలు ఏపీ స్టేట్ లో చదవలేదు లేదా నివసించలేదు అనుకుందాం, కానీ వీళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ వచ్చేసి ఇక్కడ ఉద్యోగరీత్యా కానీ నివసించి ఉన్నా సరే దాన్ని బేస్ చేసుకుని కూడా వీళ్ళ పిల్లలకి నాన్ లోకల్ కేటగిరీలో 15% సీట్లకి కన్వీనర్ కోటాలో అలాగే మేనేజ్మెంట్ కోటాలో మీకు సీట్ అలాట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే దానికి ప్రూఫ్ గా మీరు ఎక్కడైతే జాబ్ చేశారో ఆ ఆఫీస్ నుండి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏ ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి ఉండాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ జాబ్ అయి ఉండొచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేదా పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్ అవ్వచ్చు, లేదా లోకల్ బాడీస్ అవ్వచ్చు, లేదా యూనివర్సిటీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అదర్ సిమిలర్ క్వాసీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడైనా చేయొచ్చండి. అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబే చేయాలని రూల్ ఏమీ లేదు. ఎక్కడైనా సరే కనీసం ఒక 10 సంవత్సరాల పాటు తల్లిదండ్రులు కానీ ఇక్కడ ఉద్యోగ రీత్యా కానీ నివసిస్తూ ఉంటే అప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ని బేస్ చేసుకుని కూడా మీ పిల్లలకి నాన్ లోకల్ కేటగిరీలో 15% సీట్లకి కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాలో సీట్ అలాట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ఫోర్త్ కేసు వచ్చేసి ఒకవేళ స్టూడెంట్ మ్యారీడ్ అనుకుందాం, అంటే పెళ్ళయింది అనుకుందాం, పెళ్ళైనప్పుడు వాళ్ళ హస్బెండ్ లేదా వాళ్ళ వైఫ్, అంటే అబ్బాయి అయితే వాళ్ళ వైఫ్, అమ్మాయి అయితే వాళ్ళ హస్బెండ్, వాళ్ళు ఒకవేళ జాబ్ రీత్యా కానీ ఏపీ స్టేట్ లో నివసిస్తూ ఉంటే 6th నుండి ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా ఏపీలో చదవాలని రూల్ ఏమీ లేదు. చదవకపోయినప్పటికీ కూడా వీళ్ళ స్పౌజెస్ అంటే వాళ్ళ యొక్క భార్య లేక భర్త కానీ ఉద్యోగ రీత్యా కానీ ఏపీ స్టేట్ లో నివసిస్తూ ఉన్నా సరే దాన్ని బేస్ చేసుకుని కూడా 15% నాన్ లోకల్ కేటగిరీ క్రింద కన్వీనర్ కోటాలో అలాగే మేనేజ్మెంట్ కోటాలో వీళ్ళకి సీట్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ టోటల్ గా ఈ 4 కేటగిరీస్ కూడా నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్. అర్థమైంది కదా. సో చాలా మంది కూడా ఈ కేటగిరీలో అంటే వాళ్ళకి ముందుగా కానీ సర్టిఫికెట్స్ సంపాదించుకోగలిగితే తప్పకుండా మంచి అవకాశం అండి ఇది. మరి ఈ నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కి అంటే ఈ సర్టిఫికెట్స్ ఉండాలి అని చెప్పాను కదా, ఆ సర్టిఫికెట్స్ ఎలా తీసుకోవాలి,
ఏ ఫార్మాట్లో తీసుకోవాలి అనే దానికి 2024-25 ప్రాస్పెక్టస్ నుండి జస్ట్ శాంపుల్ మాత్రమే మీకు ఇస్తున్నానండి. మీకు ఈ సంవత్సరం 2025-26 ప్రాస్పెక్టస్ రిలీజ్ అయిన తర్వాత ఇదే ఫార్మాట్ ఉండిద్ది. జస్ట్ సంవత్సరాన్ని మాత్రమే వాళ్ళు మారుస్తారు. ఒకవేళ మీరు ఇప్పుడు తీసుకుంటాము అనుకున్నట్లయితే చక్కగా ఇక్కడ జస్ట్ ఈ చిన్నది మోడిఫై చేసుకొని 2024-25ని 25-26 అని చేంజ్ చేసుకొని మిగతాదంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా మీరు టైప్ చేయించుకొని ఎంఆర్ఓతో సంతకం చేయించుకొని అఫీషియల్ సీల్ వేయించుకొని దీన్ని రెడీగా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది పేరెంట్ యొక్క రెసిడెన్స్ ప్రూఫ్. అయితే ఇక్కడ 1 to 10 అని ఇచ్చారు. అంటే ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్కటి ఫిల్ చేయమని కాదు. ఒకవేళ వీళ్ళు కంటిన్యూస్ గా ఒక 10 సంవత్సరాలు ఒకే ఊర్లో నివసించారు అనుకోండి, జస్ట్ అకాడమిక్ ఇయర్ ఇక్కడ రాస్తే చాలు. అంటే 2010 నుండి 2020 వరకు ఇక్కడ నివసించారు కాబట్టి ఇక్కడ రాసేసి ఈ డీటెయిల్స్ అని ఫిల్ చేస్తే చాలు. ఇవన్నీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా కొద్ది మంది 3-4 సిటీస్ లో వాళ్ళు నివసించారు అనుకుందాం. అలాంటప్పుడు 3-4 కాలమ్స్ ఫిల్ చేసుకుంటారు. మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు ఫిల్ చేసుకుంటారు. అలా కాకుండా స్టూడెంట్ ఒకవేళ 10 సంవత్సరాల పాటు నివసించారు అనుకుందాం ఇక్కడ, అప్పుడు స్టూడెంట్ రెసిడెన్షియల్ ప్రూఫ్ క్రింద ఈ ఫామ్ ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు దేన్నైనా సబ్మిట్ చేసుకోవచ్చు. అది పేరెంట్ అవ్వచ్చు లేదా స్టూడెంట్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ ఒకవేళ పేరెంట్ యొక్క కరెంట్ ఎంప్లాయ్మెంట్ బేస్ చేసుకుని కానీ లేకపోతే స్టూడెంట్ మ్యారీడ్ అయితే కానీ వాళ్ళ యొక్క స్పౌజ్ భార్య లేక భర్త వర్క్ చేస్తూ ఉంటే ఏపీ స్టేట్ లో వాళ్ళు 10 సంవత్సరాల పాటు నివసించినట్లుగా ఇక్కడ ఎక్కడైతే జాబ్ చేస్తూ వాళ్ళు 10 ఇయర్స్ నుండి ఇక్కడ ఉంటూ ఉన్నారో నుండి ఎంప్లాయర్ నుండి సంతకం తీసుకొని వాళ్ళ యొక్క ఆఫీస్ సీల్ వేయించుకొని ఈ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేసినా కూడా నాన్ లోకల్ కేటగిరీలో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉన్నానండి. ఇదేంటంటే అంటే మీరు స్టూడెంట్ ఒకవేళ చదివారు అనుకుందాం 7 ఇయర్స్ పాటు, ఇప్పుడు 2025లో ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. ఎగ్జామ్ కి ముందు అంటే 2024-25 అకాడమిక్ ఇయర్ వరకు కూడా 6th నుండి వరుసగా ఒకే స్టేట్ లో చదివితే టోటల్ గా 7 ఇయర్స్ చదివారు ఇక్కడ స్టూడెంట్. కానీ ఈ 7 ఇయర్స్ లో ఎక్కువ సంవత్సరాలు చదివింది గుంటూరు, కృష్ణ. అంటే ఈ 2 డిస్ట్రిక్ట్స్ కూడా ఏయూ రీజన్ కాలేజెస్ కిందకు వస్తాయి కాబట్టి ఈ స్టూడెంట్ ఏయూ రీజన్ కి లోకల్ అవుతాడు అని అర్థం. అలాగే ఇక్కడ సెకండ్ టేబుల్ చూసినట్లయితే ఇక్కడ స్టూడెంట్ అసలు చదువుకోలేదు, రిసైడెడ్ అంటే కేవలము నివసించాడు. అంటే ఈ స్టూడెంట్ ప్రైవేట్ గా చదువుకుని ఉండొచ్చు బహుశా. అలాంటి సందర్భంలో 2025కి ముందు 7 సంవత్సరాలు ఏపీ స్టేట్ లోనే నివసించినట్టు గాని సర్టిఫికెట్ గాని సబ్మిట్ చేస్తే లోకల్ క్యాండిడేట్ క్రింద పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ 7 సంవత్సరాల్లో ఎక్కువ కాలం ఏ ఏరియాలో అయితే నివసించాడో, ఇక్కడ కూడా గుంటూరు, కృష్ణాలో ఎక్కువ కాలం నివసించాడు అనుకుందాం, అప్పుడు ఏయూ రీజన్ కింద లోకల్ స్టేటస్ ఇస్తారు వీళ్ళకి. అలా కాకుండా ఒకవేళ ఎక్కువ కాలం ఎస్వీయూలో నివసించాడు అనుకోండి, అప్పుడు ఎస్వీయూకి లోకల్ అవుతాడు స్టూడెంట్. అర్థమైంది కదా. అలాగే థర్డ్ కేసు వచ్చేసి 8th నుండి 12th వరకు చదువుకున్నాడు స్టూడెంట్ ఏపీలో. ఇక్కడ 23, 24, 24, 25 ఈ 2 అకాడమిక్ ఇయర్స్ లో మాత్రమే ఇక్కడ నివసించాడు అనుకుందాం. అంటే ఏంటి నివసించాడు అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయింది 23తో. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు స్టూడెంట్, లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాడు. అర్థమైందా. అంటే లాంగ్ టర్మ్ తీసుకుంటూ చదువుకోవచ్చు లేదా సెల్ఫ్ స్టడీ అవ్వచ్చు. ఈ సందర్భంలో కూడా స్టూడెంట్ లోకల్ క్యాండిడేటే అవుతాడు. అయితే ఎక్కడ లోకల్ అవుతాడు అంటే నీట్ ఎగ్జామ్ ఇప్పుడు 2025 ఎగ్జామ్ రాయబోతూ ఉన్నాడు కాబట్టి దీని ముందు ఎక్కువ ఏ డిస్ట్రిక్ట్స్ లో అయితే ఉన్నాడో ఆ డిస్ట్రిక్ట్ కి మాత్రమే లోకల్ అవుతాడు. ఇక్కడ ఎక్కువ డిస్ట్రిక్ట్స్ ఎక్కడున్నాడు, ఏయూలో ఉన్నాడు కాబట్టి ఏయూకు లోకల్ అవుతాడు. అలా కాకుండా ఇక్కడన్ని అనంతపూర్ అట్లా అనుకోండి, ఇది మాత్రమే గుంటూరు అనుకోండి, అప్పుడు ఎస్వీయుకి లోకల్ అవుతాడు. అర్థమైంది కదా. సో ఇంటర్మీడియట్ జస్ట్ 2024-25 పూర్తవ్వాల్సిన అవసరం లేదు. ఈ స్టూడెంట్ లాంగ్ టర్మ్ తీసుకుంటూ లేదా సెల్ఫ్ స్టడీ చేస్తూ ఉండొచ్చు. అందుకనే మీరు లాంగ్ టర్మ్ చేసే కాలేజెస్ నుండి గ్యాప్ సర్టిఫికెట్ తీసుకోవాలి. సో ఈ కేసులో మీరు ఏం చేయాలి అంటే ఈ 2 ఇయర్స్ లాంగ్ టర్మ్ లో లేదా సెల్ఫ్ స్టడీలో ఉన్నారు కాబట్టి స్టూడెంట్, ఒకవేళ మీరు ఎక్కడైనా లాంగ్ టర్మ్ లో కానీ చదివి ఉంటే ఆ సందర్భంలో మీరు చేయాల్సింది ఏంటంటే గ్యాప్ సర్టిఫికెట్ ని మీరు ఏ లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూట్ నుండి చదివారో ఆ కాలేజ్ నుండి గ్యాప్ సర్టిఫికెట్ తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సెల్ఫ్ స్టడీ అనుకోండి, సెల్ఫ్ స్టడీ అయితే ఏం చేయాలంటే మీరు ఎంఆర్ఓ దగ్గర నుండి నేను ఇదే స్టేట్ లో ఉండి చదువుకుంటూ ఉన్నాను, ఈ డిస్ట్రిక్ట్ లోనే ఇంటి దగ్గర నుండి చదువుకుంటున్నాను అని ఎంఆర్ఓ నుండి ఒక లెటర్ తీసుకుంటే సరిపోతుంది. యూజువల్ గా ఏపీ స్టేట్లో అయితే ఈ ప్రాబ్లం లేదండి. కానీ చెప్పలేము, ఒక్కొక్కసారి రూల్స్ మారుస్తారు, స్ట్రిక్ట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఉంటే కానీ ఇలా మీరు గ్యాప్ సర్టిఫికెట్ అంటే లాంగ్ టర్మ్ అయితే, అదే సెల్ఫ్ స్టడీ అయితేనేమో ఎంఆర్ఓ దగ్గర నుండి సర్టిఫికెట్ తీసుకొని ఇదే స్టేట్ లో నివసించి ఉన్నట్లుగా కానీ మీరు సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. క్లియర్. అలాగే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే లాస్ట్ ఇయర్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మనకి ఆ స్టేటస్ ఎలా చూపిస్తుంది అనేది శాంపుల్స్ తీసి మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ ఏయూ లోకల్ స్టేటస్ స్టూడెంట్ అంటే ఇవన్నీ కూడా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్సే. అంటే ఈ స్టూడెంట్ చదివింది ఇక్కడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో చదివాడు టోటల్ గా, కాబట్టి ఏయూ రీజన్ కి లోకల్ అయ్యాడు.
అలాగే ఇక్కడ స్టూడెంట్ వచ్చేసి ఇక్కడ 4 ఇయర్స్, ఇక్కడ ఒక 1 ఇయర్, 5 ఇయర్స్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో చదివాడు, 2 ఇయర్స్ మాత్రమే ఎస్వి రీజన్ లో కాబట్టి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీకి లోకల్ అయ్యాడు, అంటే ఏయూ రీజన్ కు లోకల్ అయ్యాడు. ఓకే, నెక్స్ట్ అలాగే ఎస్వియు లోకల్ తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో 5 ఇయర్స్ చదివాడు ఈ స్టూడెంట్, ఓన్లీ 2 ఇయర్స్ మాత్రమే కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఇంటర్మీడియట్ చదివాడు, అయినా సరే ఎక్కువ సంవత్సరాలు ఏ రీజన్ లో చదివితే దానికే లోకల్ అవుతాడు, అంటే ఎస్వియుకు లోకల్ అయ్యాడు. అలాగే ఇక్కడ కూడా చూసినట్లయితే ఇక్కడ నెల్లూరు 1, 2, 3, 4 4 ఇయర్స్ నెల్లూరులో చదివాడు, కేవలము ఇక్కడ 2 ఇయర్స్, ఇక్కడ 1 ఇయర్ మాత్రమే గుంటూరులో చదివాడు కాబట్టి ఇక్కడ ఎస్వియుకు లోకల్ అయ్యారు. అంటే మీకు రేపు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా సిస్టమే జనరేట్ చేస్తుంది మీరు ఎన్ని సంవత్సరాలు చదివారో మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్ కానీ ఇక్కడ ఎంటర్ చేయడంతోనే ఆటోమేటిక్ గా మీరు ఏ రీజన్ కు లోకల్ అవుతారు అనేది అదే స్టేటస్ ఇచ్చేసిద్ది. మనమేమీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా, మన యొక్క స్టడీ డీటెయిల్స్ ని బట్టి ఉంటుంది. ఈ స్టడీ డీటెయిల్స్ కి ప్రతి ఒక్కరు కూడా మీరు స్టడీ సర్టిఫికెట్స్ ఖచ్చితంగా 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు మాత్రము ప్రతి ఒక్కదానికి ఒరిజినల్ ఉండేలాగా చూసుకోండి. చాలా మంది దగ్గర స్టడీ సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ ఉండవు, మిస్ అయిపోతాయి. సో దయచేసి అంటే నీట్ ఎగ్జామ్ మేలో ఉన్నప్పటికీ కూడా సర్టిఫికెట్స్ ఇప్పటి నుండి మీరు రెడీ చేసుకుంటూ ఉంటేనే సరిపోతుంది టైము, లేదంటే చాలా డిఫికల్టీ. తర్వాత హాలిడేస్ ఉంటాయి స్టూడెంట్స్ కి, కాలేజెస్ కి, స్కూల్స్ కి, ఆ టైంలో ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి మీరు మీ పిల్లలకి సర్టిఫికెట్స్ ఉన్నాయో లేదో పేరెంట్స్ మీరు parallel గా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, మీరు ఈ పని చూసుకుంటూ ఉండండి. ప్రతి ఒక్కదానికి 6th నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్ అన్నిటికీ ఒరిజినల్ ఉండాలి. దాని మీద సంవత్సరాలు, అలాగే స్టూడెంట్ యొక్క పేరు, అలాగే ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు చదివారు అనేది అకాడమిక్ ఇయర్. అకాడమిక్ ఇయర్ అంటే సపోజ్ 9th క్లాస్ అనుకోండి, 2020 నుండి 21 వరకు చదివారు అనుకోండి, ఇలా చూపించాలి ఇయర్. లేదా 9th to 10th అనుకోండి, ఇక్కడ 9th క్లాస్ 2020-21 అయితే 10th క్లాసు ఎప్పుడు పూర్తయింది, 2021-22. అర్థమైందా? ఇది ఇట్లా మెన్షన్ చేయాలి స్టడీ సర్టిఫికెట్ మీద. కొద్దిమంది ఏం చేస్తారంటే జస్ట్ బ్లాంక్ పెట్టేసి ఇచ్చేస్తారు, మీకు అవి చెల్లవు. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదో ఒకసారి చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, అలాగే నాన్ లోకల్ కేటగిరీలో కూడా నేను ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేసిన స్టూడెంట్స్ డేటాని మీకు రిఫరెన్స్ గా చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ స్టూడెంట్ పూరిలో చదివారు 5 సంవత్సరాలు, కానీ ఇంటర్మీడియట్ విశాఖపట్నంలో చదివినప్పటికీ కూడా ఈ స్టూడెంట్ కంప్లీట్ గా 7 సంవత్సరాలు ఏపీలో చదివి తీరాలి అన్న రూల్ మీద, ఇక్కడ ఒరిస్సా కాబట్టి పూరి, సో ఈ స్టూడెంట్ నాన్ లోకల్ కేటగిరీ కిందే వస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ 5 ఇయర్స్ తిరుపతిలో చదివారు, కానీ కేవలం ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ తమిళనాడు స్టేట్ లో చదవబట్టి ఈ స్టూడెంట్ కూడా నాన్ లోకల్ కేటగిరీ క్రిందే వచ్చారు. నెక్స్ట్, సో మీలో ఎవరైతే ఈ నీట్ యూజీ 2025 ఎగ్జామ్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ ఆయుష్ కోర్సెస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ మీరు ఏ స్టేటస్ కు సంబంధించినటువంటి స్టూడెంట్, అంటే లోకలా నాన్ లోకలా అనేది ముందుగానే ఐడెంటిఫై చేసుకొని దాని ప్రకారంగా మీరు ఏ టైప్ ఆఫ్ సర్టిఫికెట్స్ రెడీ చేసుకోవాలో అవన్నీ ముందుగానే రెడీ చేసుకోండి. అంతేకాదండి, ఇప్పుడు ఈ నీట్ యూజీ 2025 ఎగ్జామ్ కి అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ కి ఎటువంటి నీట్ యూజీ గైడెన్స్ కావాలి అన్నా సరే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే నెలకి కేవలము 1000 రూపాయలు మాత్రమేనండి. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాదు మీకు పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అంటే నీట్ యూజీ ఎగ్జామ్ పెట్టే మొదలు కంప్లీట్ గా కౌన్సిలింగ్ అయిపోయి మీకు సీట్ వచ్చేంత వరకు కూడా ఈ పెయిడ్ సర్వీసెస్ కి మీరు ఈ మొబైల్ నంబర్లో నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈ పెయిడ్ సర్వీసెస్ కోసం మీరు కాంటాక్ట్ చేయవలసినటువంటి నెంబరు 6303235115. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.